నేను కూడా మొన్న క్యాబ్ డ్రైవింగ్ చేస్తున్నాను నైట్ టైం, ఎవరు తెలియదు. రాత్రి పూట కోట్ వేసుకొని పోతా లోపలికి. కోట్ వేసుకొని మాస్క్ వేసుకొని వెళ్తామే. నేను నాది ముందు సగరాల బిజినెస్ ఉండేది సాయి పైన కూడా. సగరాల బిజినెస్ డల్ అయిపోయినా. మొన్న లారీ కొట్టుకుపోయింది బ్రో, మాది సగరాలని కొట్టుకుపోయినాయి. తుఫాన్ వచ్చి లారీ కొట్టుకుపోయింది ఒకటి, చాలా లాస్ వచ్చింది. మా ఏజెంట్స్కి చెప్పిన, వారియర్కి లయన్కి చెప్పిన లారీని జర మంచిగా చూసుకోరయ్యా అంటే చూసుకోలేదు బ్రో. లారీ పోయింది, లారీ కొట్టుకుపోయినా. దగ్గర 50 లక్షల లాసు. సగరాలు లారీ మొత్తం కొట్టుకుపోయినాయి. ఇప్పటివరకు ఆచూకి లేదు, జాగా లేదు, ఏం లేదు బ్రో, అయిపోయినాయి. మళ్ళీ బిజినెస్ దివాలా దిగాల్సి వస్తాయని చెప్పి ఇంకా లెటర్లు కడుక్కుంటాం ఇప్పుడు. మోరీలు కాలువలు లెటర్లు కడుగుతాం. ఇనుప సామాన్ బిజినెస్ కూడా చేస్తాం బ్రో. పాత సామాన్, ఇనుప సామాను పొద్దున పూట అది 6 గంటల నుంచి 8 గంటల వరకు స్పీకర్ పెట్టుకొని ఆటో పోతుంది. మాది 5-6 కాలనీలు ఉన్నాయి మనమే హైదరాబాద్లో. ఆటోలు మనే. మంచి బిజినెస్ స్పాట్స్ ఒకటి కూకట్పల్లి బ్రో, మెట్రో స్టేషన్ బ్యాక్ సైడ్ మస్తు ఉంటుంది బిజినెస్. అది కాకపోతే ఇది కాకపోతే ఏదో ఒకటి. ఒకటి ఎల్బీ నగర్ అట్లా 4 కార్నర్ తీసుకున్నా. ఒకటి జూబ్లీ హిల్స్ అట్లా. జూబ్లీ హిల్స్ సైడ్ ఫుల్ అవుతుంది గిరాకీ. పిడుగులు వాడే వాడతావు ఏమరా చాలే. కొట్టకపోతే ఇంకేం లేదు ఆప్షన్, డిలీటే కొడుకు. పడవలకించి పిలుద్దాం వాళ్ళని. ఇప్పుడు పిలువండి, వాడే వస్తాడు. వచ్చారు. మొత్తం రా అయిపోయిందా? వచ్చిన వచ్చేసిన. ఇట్లా కొట్టాలి, వాడు సేవ్ ఏం కాదు, వాడిని గుద్ద వాళ్ళు పెట్టిన. నాకు తెలుసు నువ్వు కొడుతున్నావు తెలుసు, అందుకని చూసిన నేను. కొట్టాలి ఠప్ అంది వెనక్కి. అప్పుడప్పుడు టీమేట్ గుద్ద కూడా తెగాలి వెనక, నేను తెలియకుండా. లైన్ జాగ్రత్త, మీరు లైక్ కొట్టాలి పిల్లలు. దేవుడు చల్లని వారే. రైట్ సైడ్ ఉన్నారు, లెఫ్ట్ ఉన్నారు, అన్ని సైడ్లో ఉన్నారు. షాప్ దగ్గర షాపింగ్ చేస్తున్న వారియరోడు కాళ్ళ మీద మట్టెల మీద దెంగిన లంజోడు షాపింగ్ చేస్తున్నాడు ధైర్యంగా. ఇప్పుడు స్మోక్ వేసి షాపింగ్ చేస్తున్నాడు. స్మోక్ వేసిన వారియర్ అవుట్. సేమ్ టీం పేర్లు బాగున్నాయి, కర్ణ, అర్జున పెట్టారు. ఇంకా ఉన్నారు, ప్యాక్ లో ఉన్నట్టు. అయిపోయింది. అమ్మో ఏమరా రిప్పుకా లెఫ్ట్ పిక్ పెట్టి కొట్టినా అని చెప్పి ఏమంటున్నా. ఒకడు నన్ను లెఫ్ట్ పిక్ పెట్టి కొట్టినా అని చెప్పి ఏమంటున్నా. అలా రాకే లెఫ్ట్ పిక్ డిప్పుకొని లెక్క పెట్టి కొట్టినా నేను. మళ్ళీ వచ్చినావు సాలే వాడుకో. ఇప్పుడు నువ్వు ప్లేయర్ వేరా నువ్వు, ఎందుకంటే టీమేట్ని కొడుతుంటే శరీరానికి వచ్చిండాడు, నేను కూడా చచ్చిపోతాను. మొగోని నువ్వు అయితే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళ కారు గారెలోనే ఉంది. పడవచ్చునా ఇక్కడ మీరు అట్నుంచి వస్తే మీకు దొరికేస్తారు. ఇవి
లైన్ ఈజీ ఈజీ. అడుగులు ఇట్టే చాలా ఇద్దరు ఉంటారు కన్ఫర్మ్. లాస్ట్ అయిపోయాను హెల్మెట్. డైరెక్ట్ ఇంటి మీదకి రష్ చేద్దాం. ఇంటి మీదకి రష్ చేద్దామా? బ్యాక్ సైడ్ తీసుకెళ్తా. లేపు పాడదాం వంటకాయలిపోతాయి. అయ్యో లేసలే బండి. నీ లెఫ్ట్ వచ్చా చూడు. అయ్యో నా మాలీలకు పడ్డారు, బొగ్గు అయిపోయారు ఒక్కొక్కడు. చెట్టు దగ్గర చెట్టు మీద అయ్యో పుల్లిట్ అన్న ఇంకొకటి చెట్టు దగ్గరికి వెళ్ళాడన్న. వస్తుంది రివైవ్ ఇచ్చి. వాడైపోయాడు. చెట్టుని తెంగినా ఆడైపోయాడా? చెట్టుని తెంగినట్టు. అవును అయ్యో ఇంకొక్కడే ఉంటాడు కానీ వాడు ఎక్కడ ఉన్నాడు బేటా? నాకు ఆట అవునా తెలియదు వీడు ఎక్కడి నుంచి కొట్టిండు? గిల్లగిల్లే కదా, డైరెక్ట్ కిల్ బయట నుంచి కొట్టినాడే కదా వీడు. అవును గిల్లేసాడు ఆడే P90 గడిడు. అచ్చా వీళ్ళ టీం ఎలిమినేట్ అయిపోయింది. ఓకే ఒక్కడే ఉంటాడు ఇంకా. ఒక్కడే ఉన్నా, వాడు ఒక్కడే ఇప్పుడు ఎతకాలి. వద్దొద్దు టూలం వద్దు. వాడు ఎన్నో లోపల కూర్చోండు. ఎన్నో లైన్ విరి గుమ్మడి పండు విరి పేరేంది? గుమ్మడి పండు పారిపో హెడ్ పడ్డది. వద్దొద్దు మీరు కొట్టద్దు అని. బా హెడ్ ఎందుకు పడ్డది? వాడు డౌన్ అయినా అయిపోతుండే. చా పోనీ మనకి అంటే పడ్డది, షార్ట్ పడ్డది వెనకాల నుంచి. డ్యామేజ్ అవుతుంది కదా అది. వాడే చచ్చిపోయాడబ్బా రీకాల్ దగ్గర. ఒక కార్ పోతుంది చూసాను. పోనీ రీకాల్ దగ్గర ఆల్రెడీ టీం ఉంది, వీళ్ళు వెళ్తున్నారు ఇంకా. ఇది స్లో అయిందన్న మాస్టర్. రీకాల్ దగ్గర ఉన్నారు. ఒక్క నిమిషం స్టింగ్రే దిగుతున్నా. రీకాల్ దగ్గర ఎవరు లేరుగా.